మీ నాన్న బాధపడుతున్నాడని నువ్వెంత బాధపడుతున్నావో నీ గురించి కూడా నేను అంతే బాధపడుతున్నాను. నువ్వు కొడుకుగా మీ నాన్న గురించి బాధపడినప్పుడు నా భర్త గురించి నేను బాధపడడంలో నేను ఆలోచించడంలో తప్పలేదు కదా అని ప్రేమ చాలా సీరియస్గా ధీరజ్తో అంటూ ఉంటుంది. మీ నాన్నకి నీకు మీ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది అనే ప్రేమ అనేసరికి ఏంటి ఏమన్నావు, నువ్వు ఇప్పుడు ఏమన్నావు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. నేను కేవలం మా అమ్మ చెప్పింది కాబట్టే నీ మెడలో తాళి కట్టాను, అంతవరకే. నువ్వు ఇంకేదో ఊహించుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఇంట్లో ఈ రూమ్లో ఆ కుర్చీ, ఫ్లవర్ వాజ్ అవన్నీ ఎలా ఉన్నాయో నువ్వు కూడా అలానే ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ధీరజ్ అయితే నిన్ను ఒక వస్తువులనే చూసానే కానీ నా మనసులో నీకు సంబంధించి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే దానికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అలా అనేసాడేంటి అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే నువ్వెప్పుడు ఈ విషయంలో ముందుకి నా గురించి ప్రేమగా ఆలోచించుకో అని చెప్పేసి నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ కలగదు అని చెప్పేసి ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రేమకి చెప్పేసి. అలా ఇక ప్రేమ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వీడికి అస్సలు నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదా, ఎటువంటి ప్రేమ లేదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ ఆడిన మాటలకి ఏం మాట్లాడాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నేనే ఎరిదనలాగా వాడిని ప్రేమించానా, వాడు అసలు నన్ను మనసులాగే చూస్తున్నాడా, ఒక వస్తువులా చూస్తున్నాడా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అలా వెళ్ళి కోపంగా ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. ఇక ధీరజ్ గురించి తను పెంచుకున్న ప్రేమను తలుచుకొని ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ విషయంలో ప్రేమ.